హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ వ్లాగ్స్. గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా బాబుకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, చాలా ఫ్రీగా ఉన్నాను. సో వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం బిజీ అయిపోయాను అనమాట. ఓకే ఫైన్. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చో చూసేద్దాం. సో మనకైతే మెయిన్లీ 3 విధాలుగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్స్ ఆర్ కొలాబరేషన్స్, వాటి ద్వారా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ప్లేస్ ఆన్ ఏ రీల్. ఒక రీల్ని మనం అప్లోడ్ చేసినట్లయితే దాని మీద వచ్చే ప్లే నెంబర్ ఉంటుంది కదా, ఎన్నిసార్లు ప్లే అయింది వీడియో. సో దాన్ని బట్టి మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనకి దాని ద్వారా ఎలా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేది, ఈ మూడింటి గురించి నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్గా ఉంటావు, ఏమైనా అమౌంట్ వస్తున్నాయా, అది ఇది అనేసి అని అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్స్. మరి ప్రమోషన్స్ ద్వారా మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అని అంటే, మీకు మీ ప్రొఫైల్కి వచ్చేసి ఫాలోవర్స్ ఒక 10,000 అబవ్ ఉన్నట్లయితే, అలాగే మీ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నట్లయితే, మీ కంటెంట్ బాగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఈజీగా అనే ప్రొఫైల్ అయితే మీకు జనరల్గా ఎవరైతే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ కాంటాక్ట్ అయిన వాళ్ళు మీకు కొంత ఆఫర్ చేస్తారనమాట. కొలాబరేషన్స్లో మనకి చాలా రకాలైన కొలాబరేషన్స్ ఉన్నాయండి. మెయిన్లీ వచ్చేసి ఫస్ట్ వన్, మీతో కొలాబరేట్ చేయించుకొని మీకు వాళ్ళ ప్రోడక్ట్ ఇస్తారు, అంటే వాళ్ళ ప్రోడక్ట్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మీరు అమౌంట్ తీసుకొని కొలాబరేట్ చేయొచ్చు, లేదు అని అంటే ఫ్రీ కొలాబరేషన్స్ కూడా చేయొచ్చు. సో కొలాబరేషన్ గురించి ఇది ఎలా చేయాలి, ఏంటి చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియో ప్లేస్. ఎన్ని టైమ్స్ ప్లే అవుతే మన వీడియోకి అంత కొంత అమౌంట్ అనేది మనకు ఉంటుంది పర్ ప్లేకి. సో అది యాడ్ అవుతుంది. ప్రజెంట్ అదైతే మనకి ఇండియాలో ఇప్పుడు అంటే అంత అవ్వట్లేదు, అమౌంట్ అనేది జనరేట్ అవ్వట్లేదు మన ఇండియాలో. అది ఆపేశారనమాట. ఇండియా ఇంకా కొన్ని కంట్రీస్లో అది ఆపేశారు. ప్రజెంట్ అయితే అది మనకి నడవట్లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్. మరి మనం సబ్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి? సబ్స్క్రిప్షన్స్ అంటే ఏం లేదండి, మనం జనరల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ గ్రూప్కి మనం ఇంత అమౌంట్ అనేది అక్కడ మనము ఫిక్స్ చేసుకుంటాము. సో ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మనతో ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ సబ్స్క్రిప్షన్ ఓకే చేసుకొని ఆ అమౌంట్ పే చేసేసి వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అవుతారనమాట. సో ఆ గ్రూప్లో మనము కొంత ఇంపార్టెంట్ కంటెంట్ పెట్టచ్చు, ఏదైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టచ్చు, ఏదైనా విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, చిట్ చాట్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ వాట్సాప్ గ్రూప్ అనమాట. సో అంతే. మరి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి, మరి అమౌంట్ ఎలా వస్తాయి, ఎలా యాడ్ అవుతాయి అనేది నేను మీకు వీడియో రికార్డ్లో చూపిస్తాను, చూసేసేయండి. సో చూసారు కదా, మోనికా 2841 అని ఉంది. ఇది నా ప్రొఫైల్ అనమాట. మనం ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ క్రియేటర్స్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసుకున్నాక సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళాలి. సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళినాక ఇక్కడ మనకు అన్ని దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి చూడండి. మనం మంత్లీ ప్రైస్ ఎంత పెట్టుకున్నాం, అమౌంట్ అక్కడ చెప్పాను కదా, ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకుంటామని. సో మంత్లీ ప్రైస్ వచ్చేసి 140 పెట్టుకున్నాను నేను. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్రోమోస్ అని ఉన్నాయి, అంటే ఇక్కడ 50% ఆఫ్ వస్తుంది అనమాట వాళ్ళకి, మనం పెట్టుకున్న అమౌంట్లో వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. సో అది మనము పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్లో పెట్టాను. స్టార్టింగ్ 5 మెంబర్స్కి ఫ్రీ, హాఫ్ 50% హాఫ్ అయింది. సో మనము తర్వాత కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, దాన్ని ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్. ఇదైతే నేను వీడియో రికార్డ్ చేసి చాలా డేస్ అవుతుంది. అప్పుడు నాకు $12 యాడ్ అయినాయి. సబ్స్క్రైబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 25 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. $25 ప్లస్ ఉంది అమౌంట్. అది కూడా నేను మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ పెడతాను.
అండ్ నెక్స్ట్ పేఅవుట్ సెట్టింగ్స్ మనం ఎలా చేసుకోవాలి చూడండి. ఇక్కడ మనం పేఅవుట్ మెథడ్ మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ మనం ట్యాక్స్కి సంబంధించి అన్నీ ఫిలప్ చేసేసుకోవాలి. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అలాగే ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై ఛానల్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.